సింగరేణికి తాడిచర్ల కోల్ బ్లాక్ 2 కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారని, కానీ వాస్తవాలు దాచిపెట్టి వేరేలా చిత్రీకరించడం సరికాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. 2013 సెప్టెంబర్ 16న ఈ కోల్ బ్లాక్ను ఆనాటి యూపీఏ ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ కేటాయించినట్లుగా చెప్పడం ఏంటని ప్రశ్నించారు. కోల్ మంత్రి గారు శ్రీ కిషన్ రెడ్డి గారు సింగరేణి కాలనీస్ కి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ ని అలాట్ చేశాం. ఎంఎండిఆర్ యాక్ట్ కి భిన్నంగా సింగరేణి శ్రేయస్ దృష్ట్యా దాన్ని బయట పెట్టి కూడా అలాట్ చేశామని వారు చెప్పడం జరిగింది. సరే, అది వారు ఏ రకంగా చేసినా కొంత క్లియరెన్స్ ఇచ్చామని చెప్పినందుకు సంతోషం, వారి ధన్యవాదాలు కూడా. కానీ వాస్తవాల్ని మరుగున పరిచి వేరే రకంగా దాన్ని చిత్రీకరించడానికి కోసం ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదనేది నేను మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముందు సింగరేణి కాలనీస్ ఉన్నటువంటి అవసరాలు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కావాల్సిన దాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి కాలనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాస్తే వాళ్ళు ఈ అసైన్ చేస్తూ ఈ ల్యాండ్ ని సింగరేణి కాలనీస్ కి కోల్ బ్లాక్ ఇచ్చారు. మరి ఇప్పుడు కొత్తగా కోల్ బ్లాక్ ని అలాట్ చేసేది ఏంటి? వై ఇట్ హెస్ బీన్ పెండింగ్ ఫ్రమ్ 2013 టు నౌ అనేది బేసిక్ క్వశ్చన్. 2013 నుంచి ఇప్పటి వరకు అలాట్ చేసిన తర్వాత సింగరేణి కాలనీస్ వాళ్ళు కోల్ బ్లాక్ మైనింగ్ ప్రిపరేషన్ కోసం వాళ్ళు ఇంటర్నల్ గా ఆ బ్లాక్ లో సర్వే చేసుకోవటం, డ్రిగ్గింగ్ చేసుకోవటం, డ్రిల్లింగ్ చేసుకోవటం, దాన్ని అసెస్మెంట్ చేసుకోవటం అన్ని చేసుకొని 2023-22 ఆ ప్రాంతంలో గవర్నమెంట్ ఆఫ్ 21 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అది గవర్నమెంట్ కి లెటర్ పెట్టారు.